హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు బాబో డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అది భయంకరమైన యుద్ధంగా మారుతుందా, లేకపోతే చిన్నపాటి బెదిరింపులు ఘర్షణతోనే ముగుస్తుందా? ఇప్పుడు ఇదే అంశం మిడిల్ ఈస్ట్లో చాలామందిని కలవరపాటు చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తూ ఉందండి. మిడిల్ ఈస్ట్ అంటే ఏం లేదండి, గల్ఫ్ దేశాలు దాని చుట్టుపక్కల ఉన్న దేశాలని కలిపి మిడిల్ ఈస్ట్ అంటారనమాట. ఇంకా వివరాలకు వెళ్ళామంటే ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయడానికి సర్వంగా సిద్ధంగా ఉందని చెప్పేసి, దానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా చేస్తూ అని చెప్పేసి ఈరోజు న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చాలా వివరంగా చెప్తూ ఉన్నారండి. ఇక్కడేమంటే ఈ దేశాల మధ్య ఇంతకుముందు కానీ ఉద్రిక్తలు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే హమాస్ లీడర్ని ఇరాన్ టెహ్రాన్లో హత్య చేసినారో అప్పుడు ఇరాన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిందండి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మరీ ఎక్కువయ్యాయి. అది ఇప్పుడు యుద్ధానికి దారి తీసేలాగా ఉందండి. సో ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన అమెరికా ఓపెన్గా మా మద్దతు ఇజ్రాయెల్కి ఉంటుంది, ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తే మేము ఇజ్రాయెల్ తరపున దానికి మద్దతుగా ఉండి, దానికి రక్షణగా ఉండి యుద్ధం చేస్తామని చెప్పేసి అమెరికా ఓపెన్గా ప్రకటన చేసిందండి. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరీన్ కానీ వాళ్ళ యొక్క పెద్ద షిప్, అంటే విమానాలు మోసే పెద్ద షిప్ కూడా మిడిల్ ఈస్ట్కి పంపించడం జరిగిందండి. సో ఈ భయంకరమైన సిచ్యువేషన్లో చాలామంది కూడా, అంటే జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ టెహ్రాన్కి సర్ది చెప్పడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధంతో అయితే ఏం జరగదు, సో శాంతియుతంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అయితే టెహ్రాన్ వింటుందో అయితే తెలియదండి. సో ఈ పరిస్థితుల్లో అయితే కువైట్ ఒక ప్రకటనని విడుదల చేసింది, అంటే కువైట్ గవర్నమెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. అదేమంటే ఎటువంటి మిడిల్ ఈస్ట్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ పరిస్థితుల్ని ఎదురుగా నిలబడి దాన్ని ఎదుర్కొనే అన్ని విధాల ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి కువైట్ ప్రకటించిందంటే ఎవరు ఆందోళన చెందవద్దు, ఆహార నిల్వలు కానీ, ఔషధ నిల్వలు కానీ, అదేవిధంగా అన్ని విభాగాలు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాము, కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆందోళన చెందవద్దు, ధైర్యంగా ఉండమని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఓపెన్గా చెప్పిందండి, ఒక ప్రకటనలో విడుదల చేసిందనమాట. కానీ ఈ యుద్ధము ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుందనే విషయం అయితే ఇప్పటికైతే క్లారిటీ లేదండి. ఇంకోటి ఏమంటే పొట్టకొట్టి కోసము, కుటుంబ సభ్యుల మంచి భవిష్యత్ కోసము కోటి ఆశలతో ఎంతోమంది వివిధ దేశాల నుంచి ఈ మిడిల్ ఈస్ట్లో వచ్చి, గల్ఫ్ కంట్రీస్లో వచ్చి పనిచేసుకుంటారు. సహజంగానే వీళ్ళకి అందరి కొద్దిగా ఆందోళనగా అయితే ఉందండి. సో ఈ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడి యుద్ధం వల్ల ఎటువంటి నష్టాలు జరగకుండా శాంతియుత వాతావరణం నెలకొల్లాలని చెప్పి కోరుకుంటూ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.